గ్రేటర్ సిటీలో చలి పెరిగిపోతోంది. చలిగాళ్లతో కూడిన వాతావరణం ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉదయం బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. హైదరాబాద్ నగరంలో చలి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పబ్లిక్ బయటికి రావాలంటేనే జంకుతున్నారని చెప్పాలి. రోజు కూడా ఈ చలి తీవ్రతతో పాటు చలిగాలతో కూడిన వాతావరణం, పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో పబ్లిక్ బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారని చెప్పాలి. ప్రజెంట్ నేను ట్యాంక్ బండ్ వద్ద అయితే ఉన్నాను. మీరు విజువల్స్లో చూడొచ్చు. రోజు కూడా ఈ ట్యాంక్ బండ్ వద్దకి వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి, ఫిట్నెస్ విషయంలో చాలా ఎక్కువగా పబ్లిక్ వస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. అంటే ఒకవేళ బయటకు వచ్చినా కూడా, ఒకవేళ వాకింగ్ చేయడానికి బయటకు వచ్చినా కూడా ఈ మంకీ క్యాప్లు ధరించి, స్వెటర్లు ధరించి, చేతి గ్లౌజులు ధరించి బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక సిటీ శివారు ప్రాంతాల్లో కూడా, అంటే ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో పటాన్ చెరువు కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, అలాంటి ప్రాంతాలలో ఎక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. అదేవిధంగా పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ఇక నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అయిన ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లాంటి ప్రాంతాలలో, జిల్లాలలో ఎక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి, ఇదే విధంగా కంటిన్యూ అవుతాయని చెప్పేసి కూడా, ఈ నెల మొత్తం కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. అయితే రానున్న రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. అదేవిధంగా పబ్లిక్కి కూడా పలు సూచనలు అయితే జారీ చేసింది. ఉదయం సమయంలో బయటకు వస్తే ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వెటర్లు ధరించి బయటికి రావాలంటూ కూడా, చలిగాలతో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి మంకీ క్యాపులు ధరించి, చేతికి గ్లౌజులు ధరించి బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ఇక అదేవిధంగా ఇక వాహనదారుల విషయానికి వస్తే ఉదయం సమయంలో ఈ 10 దాటుతున్నా కానీ మనకి పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పొగమంచు బారి నుంచి దూరంగా ఉండాలి అన్న జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి, అంటే వాహనదారుల విషయానికి వస్తే ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు, ఉదయం సమయంలో ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు హైవేలలో ముఖ్యంగా అక్కడ ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. ఈ పొగమంచు కారణంగా ఎదురుగా ఉండే వాహనాలు కావచ్చు, ముందుగా ఉండే వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. అంటే 10 దాటిన తర్వాత ప్రయాణాలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారని చెప్పాలి. అయితే ఇక అనారోగ్య సమస్యలు అనేవి ఈ చలి తీవ్రత వల్ల ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అంటే జలుబు, దగ్గు, జ్వరం లాంటివి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటూ, అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె సంబంధిత సమస్యతోటి బాధపడే వాళ్ళు కావచ్చు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోటి బాధపడేవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించి చలి తీవ్రత నుండి దూరంగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే, వీటి నుంచి దూరంగా ఉండాలి అంటే ఆహార పదార్థాలు వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. హాట్ వాటర్ మంచిగా రోజు కూడా డైలీ తీసుకోవాలని చెప్పేసి, అంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఇక ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉండేలాగా, వేడిని ప్రొడ్యూస్ చేసే విధంగా ఆహార పదార్థాలు తీసుకోవాలంటూ కూడా వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ వాతావరణం అనేది, చలి తీవ్రత అనేది సింగిల్ డిజిట్లో నమోదయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. కెమెరా పర్సన్ బాలుతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.